వాళ్ళకుండే భద్రత వాళ్ళకి ఇవ్వండి అని చెప్పింది కోర్టు. ఐ థింక్ ఇది మన కుటుంబాల మీద చాలా ఒక అంశం. మిగతా దేశాల్లో ఉన్నంత లేకపోయినా కానీ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచిది. మనం అప్పుడప్పుడు మాట్లాడితే మంచిది కదా, సోషల్ థింగ్స్ కూడా అనే దానికోసం చెప్తున్నాను. మన తెలుగు సినిమాలే కాదు, ఇండియన్ సినిమాల్లో ఈ లెస్బియన్ లేదా హోమోసెక్సువల్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయని పరిశీలకుల అభిప్రాయం. అంటే జిగ్రీ దోస్తుల్లాగా ఉండే పాత్రలు చాలా ఎక్కువ. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అలాగా వాళ్ళు లేకపోతే అసలు చచ్చిపోతామన్న స్థాయిలో చేస్తూ ఉంటారు. సో మనస్తత్వ శాస్త్రజ్ఞులు వీళ్ళు ఏంటంటే ఈ సిమ్టమ్స్ వాళ్ళు లేకపోతే వీళ్ళు బతకలేరు అన్న స్థాయిలోకి వచ్చినప్పుడు దాని వెనక ఉన్నటువంటి రకరకాల కారణాలు ఉంటాయి. వాటిని సానుభూతితో అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. సరే, ఏంటి ఫార్మా కేసులో బిగిస్తున్న ఉచ్చు? ఏసీబీకి లేఖ రాసిన తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఫార్ములా ఈ రేసులో విచారణ కోరుతూ లేక నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి రివెంజ్ తీసుకుంటున్నారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇదిగో కేటీఆర్ అరెస్ట్ అయిపోతారు అని చెప్పి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. అంటే ఖచ్చితంగానే ఒక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిణామాలు వచ్చాయో తప్పకుండా తెలంగాణలో కూడా ఇప్పటివరకు చర్చ జరుగుతున్న తీరు ఒక విధంగా ఉంటుంది. నిజంగా కేటీఆర్ మీద స్వయంగా యాక్షన్ అది మొదలయ్యి అరెస్టులు లేదా అక్కడి దాకా పోయినప్పుడు మటుకు ఉద్రిక్తత పెరిగే అవకాశం చాలా ఉంది. అయితే అలా అని దీన్ని ఏమి కాదంటానికి లేదు. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఈజ్ ఆన్ రికార్డ్ దట్ ఈ ఫామ్లో మనకు ఉపయోగం కాబట్టి డబ్బులు పంపించండి అని నేనే చెప్పాను. మీరు నన్ను అరెస్ట్ చేస్తే కూడా నేను కాస్త అక్కడ ఎక్సర్సైజులు చేసి బలపడతానని ఆయన చెప్పున్నారు. కానీ గత 2-3 రోజుల నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఇతర మంత్రులు కానీ సూటిగా చెప్పేశారు, మాకు గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. ఎప్పుడు అనేది ఇప్పుడు ప్రశ్న తప్ప ఇక సస్పెన్స్ ఏం లేదు. కేటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఆయన ఆస్తులు వీటన్నిటి మీద కూడా ఇప్పటికే థరో ఎంక్వైరీ జరిపారు. ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. బహుశా 21వ తారీఖు ఈ ప్రక్రియలో ఆయన హాజరు కమ్మని కోరవచ్చు అని కూడా వాళ్ళ అధికారులు చెప్తున్నారు. ఇంకోటి అది జరిగినప్పుడు ఆయన ఇంటి మీద దాడులు ఇట్లాంటివి కూడా చేయొచ్చు. ఇవన్నీ బహిరంగంగా వచ్చినవే. ఎందుకంటే మనీ లాండరింగ్ అనే సమస్య ఇక్కడ ఒకటి వస్తుంది. దేశం దాటించి ఒక 50 కోట్లు 60 కోట్లు పంపించారన్నప్పుడు మీరు తెలంగాణకు మంచిదే నేను పంపించారని మీరు చెప్తున్నారు. కానీ ఆ పంపించినవి ఎవరి ద్వారా ఎవరికి చేరాయి, మనీ ట్రయల్, ఈ డబ్బు ఎవరి నుంచి ఎవరికి చేరింది అన్నది రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకుండా పంపొచ్చా? అలా పంపినప్పుడు మనీ లాండరింగ్ అదే కదా. ఖచ్చితంగా మీరు ఉద్దేశించిన చిరునామాకే అక్కడ మీరు వర్మకు పంపించుంటే ఇంకొక ఆయన రవి తీసుకొని ఉండొచ్చు కదా. సో ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేయాల్సిన ఒకటి కూడా వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఏ సింపుల్ కేస్. ఈ క్రమంలో అధికారులు కూడా అనేక మంది వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి అమౌంట్ కూడా 50 కోట్ల 200 కోట్ల 700 కోట్ల అనే చర్చ కూడా ఉంది. ఇవన్నీ అలా ఉంచి వీటిని తెలుసుకునే క్రమంలో ఆయన నిన్న కేటీఆర్ ఎక్కడో బహిరంగ సభలో మాట్లాడుతూ అసెంబ్లీలో చర్చ పెట్టండి ఇవన్నీ ఎందుకు అన్నారు. చట్టబద్ధమైన అంశాలు, విధానపరమైన అంశాలు ఈరోజు అసెంబ్లీలో ఉదాహరణకు ధరణి బదులు భూమాత తేవడం గురించి చర్చ, ఇది చర్చ అది కాదు కదా. ఇక్కడ క్రిమినల్ యాక్ట్ ఎవేజన్ డైవర్షన్ ఆఫ్ మనీ అనేది వాళ్ళు ఛార్జ్. అదే అవినీతి నిరోధక ఏసీబీ కింద చేయడానికి గవర్నర్ దగ్గర వాళ్ళు అనుమతి తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ గవర్నర్ ఉండి అనుమతి ఇవ్వడం కూడా మనం గమనించాలి. హౌ బీజేపీ ఈజ్ ప్లేయింగ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అనేది. అందువల్ల కేటీఆర్ను నిజంగా అరెస్ట్ చేయడం, ఆయన ఇంటి మీద రైడ్స్ జరగటం ఇవన్నీ అయితే దాని సీరియస్ రిపర్కషన్స్, తీవ్ర పర్యవసానాలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనం అయితే వస్తుంది కదా. అంటే కవితను అరెస్ట్ చేసినప్పటికీ కేటీఆర్ని అరెస్ట్ చేసినప్పటికీ తేడా ఉంటుంది ఖచ్చితంగా. కేటీఆర్ది పైగా కవిత మీద వచ్చిన ఆరోపణలు వాటి క్యారెక్టర్ వేరు. అవును, ఇక్కడ ఉన్నటువంటి కవిత కేసులో కీలకమైన అంశం ఏంటంటే ఆమెకు సంబంధించే కాదు, ఆ డబ్బు మారిందా లేదా ఎక్కడి పోయింది అది తెలియట్లేదు అన్నారు. ఇక్కడ ఆ సమస్య లేదు. ఇక్కడ ఒక విధమైన కన్ఫెషన్ లాంటిదో లేదా అగ్రి లాంటిదో ఉంది. కాబట్టి ఇది తీవ్రంగా దారి తీస్తుంది. రెండోది బీఆర్ఎస్ కూడా పెంచడానికి, టెంపరేచర్ పెంచడానికి ఇప్పటికే దీన్ని వాడుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇంకోటి నేను చెప్పినట్టుగా రాజకీయ అరెస్టుల పరంపరలు ఇది చేర్చి ఇప్పుడు ఒక్క చిన్న తేడా గమనిస్తారు మీరు. ఇప్పటివరకు అరెస్టులు ఎక్కువ భాగం మోదీ మీద ఆరోపణ ఉంది. ప్రత్యర్థులను ఈడీ ఈ కేసుల్లో పెట్టి పంపిస్తారు అని.
అదే మంత్రాన్ని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ప్రయోగించారు. ఇప్పుడు అదే తంత్రాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద ప్రయోగిస్తున్నారా అంటే మరి మీరు నన్ను అరెస్ట్ చేశారు కదా, రేవంత్ రెడ్డిని మరి అంతకుముందు వీళ్ళు అరెస్ట్ చేశారు కదా అనే ఒక అంశం కూడా అది కూడా ఈ సమయంలో ముందుకు వస్తుంది. అప్పుడు ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి అప్పుడు అక్కడ కూడా అదే అన్నారు కదా, అవును, ఎవరెవరైతే జగన్ మీద చేశారో వాళ్ళందరినీ. అందుకని బట్ కేటీఆర్ అరెస్ట్ ఆర్ కేటీఆర్ మీద యాక్షన్స్, కేటీఆర్ మీద ఇన్వెస్టిగేషను ఇవి తెలంగాణ రాజకీయాల్లో దుమారానికి సిద్ధమవుతోంది. అది ఎలా జరుగుతుంది కానీ ఒకటి కోరుకోవాలి, మనం ఎవరు ఏం చేసినా చట్టబద్ధంగా చేయాలి తప్ప అవి ఒక విధంగా శృతి మించిన పరిస్థితి ఉండకూడదని. ఓకే సార్, ఈ అద్వానీ అంశం ఏంటి సార్? అద్వానీ అదాని అంశం మీద ఈరోజు యాక్చువల్గా రాయిటర్స్ ఒక స్టోరీ ఇచ్చిందని ప్రముఖ పత్రిక ఈనాడులో మొదటి పేజీలో ఇచ్చారు చాలా పెద్దగా. వాళ్ళు రాసిన దాంట్లో ఒక నిజం ఉంది, ఆర్థిక శాఖ వద్దన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఒప్పందం కుదుర్చుకున్నాడు అని. దీని గురించి అడిగినప్పుడు అయితే మేము వద్దన్నామని ఆర్థిక శాఖ వాళ్ళు చెప్తున్నారు. దిస్ మై పర్సనల్ వెరిఫికేషన్ మీద నేను చెప్తున్నమాట. ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ బాధ్యులు వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అయితే వద్దనే చెప్పారు, అందులో ఏం సందేహం లేదు, అది నిజమే. కానీ అంతకు మించిన రెండు అంశాలు వాళ్ళు అనేది. ఇంకోటి ఏంటంటే అసలు ఈ కేసులో అదానీని డబ్బులు అడిగే శక్తి కానీ స్తోమత కానీ జగన్మోహన్ రెడ్డికి ఉందా? అదానీ నేరుగా మోడీ క్యాండిడేటు, మోడీ రికమెండేషన్తో అదానీ అక్కడి నుంచి మేము అదానీని పంపిస్తున్నానని చెప్పి అదానీ వచ్చిన తర్వాత